హాయ్ నేను సతీష్. రీతు వర్సెస్ సంజనాలో ఎవరికి మీ సపోర్టు, ఎవరు అక్కడ రైట్ రాంగ్ అనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే కెప్టెన్ ఎవరై ఉంటారనేది గెస్ట్ చేస్తున్నారో కామెంట్ పెట్టండి. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ నేను ఇచ్చేస్తా. సరే, కంటెండర్స్ ఎటు ఆరుగురు అయ్యారు కనుక కళ్యాణ్, డీమోన్, ఎమాన్యుల్, దివ్య, తను, సంజన, రీతు. కానీ వాళ్ళు సుమన్, తనూజ, బార్నే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి తక్కువ టైంలో వేగంగా క్లోజ్ చేసేయాలంటే సపోర్టింగ్ టాస్క్ బిగ్ బాస్ ఇస్తాడు. గతంలో కూడా ట్రైన్ టాస్క్గా ఇవన్నీ చూసాం. అట్లాగే ఇప్పుడు కూడా పెట్టాడు కదా. ఆ డాగర్ తీసి కెప్టెన్గా చూడాలనుకుంటున్న వాళ్ళకి ఇవ్వండి అంటే సుమన్ శెట్టి తీస్తామన్నాడు. మరి తనూజ, బార్నే మనకు స్లో మోషన్లో చూపించిన సేఫ్ గేమ్లో భాగంగా మనకి ఎందుకు వచ్చిన గోల, ఈ పెంట, ఈ రచ్చ మన వరకు వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. వదిలేద్దాంలో ఒకరిని కెలకడం, ఒకరికి కత్తి ఇవ్వడం, వాళ్ళంతా పంచాయతీ గొడవని ఆగిపోవచ్చు. అది వాళ్ళ గేమ్, ఎవరు పార్ట్ ఆఫ్ గేమ్ వాళ్ళు ఆడతారు కనుక. మరి సుమన్ అయితే తీసాడు కదా. సుమన్ మరి రీతు చౌదరికే ఇచ్చాడు. ఎందుకంటే సంజనానే పొడుస్తుందని ఖచ్చితంగా సుమన్కి తెలుసు. ఎందుకు వాళ్ళ మధ్య ఎన్నో గొడవలు అయితేనే కనుక. మొన్న కూడా సంజన గారు, సిస్టర్ మీరు చేసిన తప్పు, ఆవిడ గురించి అట్లా మాట్లాడడం అని చెప్పాడు. అంటే ఇక్కడ కూడా సంజనాన్ని ఇండైరెక్ట్గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమన్ ఫోకస్ మొత్తం సంజన మీద ఉంటుంది అనడానికి ఇది మరొక లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రీతు వాళ్ళ సంజనాకి మనం నామినేషన్ చేసేటప్పుడు కూడా హౌస్ హార్మోనీ అంటే 12 వారాల తర్వాత సంజన వాళ్ళ దెబ్బతినిందంటే. మరి వచ్చే వాళ్ళందరూ మీ థింగ్స్ బాగున్నాయండి, నాటి థింగ్స్, సిల్లీ థింగ్స్, ఫన్ థింగ్స్ అవంతా చాలా గేమ్ స్టార్ట్ చేసిందే మీరని చెప్పారు తప్ప రీతు చౌదరికి ఎవరు అట్లా చెప్పలేదు కదా. నువ్వే గేమ్ స్టార్ట్ చేసు బాగుందని. అఫ్కోర్స్ వాళ్ళిద్దరి వల్ల రోజు గొడవలు అవుతున్నా, అరుచుకుంటున్నా, ఎడమొహం పెడమొహం వేసుకొని పెడబొబ్బలు పెడుతున్నా సరే హౌస్ హార్మోనీ సుమన్ శెట్టికి దెబ్బతినట్ల. బట్ సంజన వాళ్ళ దెబ్బతినిందంటే మొత్తానికి సంజన మీద పగబట్టేసాడేమో అనిపిస్తుంది. ఏదో ఆస్తి గొడవలో, పొలం తగాదాలో, గట్టు పంచాయతీలో, ఇంటి గోడ పంచాయతీలో ఉన్నట్టుంది సుమన్ శెట్టికి. ప్రతి దానికి సంజన సంజన సంజన, డైరెక్టర్ ఇండైరెక్ట్ ఏదైనా అట్లాగే. ఆ డాగర్ ఇచ్చేటప్పుడు కూడా చూసారా, అదొక టైపు నవ్వుతా ఇస్తావు అన్నాడు. మరి ఏ రోజు సుమన్కి రీతు వల్ల, అరుపుల వల్ల, ఏడుపుల వల్ల, పెడబొబ్బల వల్ల హౌస్ హార్మోని దెబ్బతిన్నట్టు కూడా అనిపించట్లేదా? పై ఇక్కడ రీతు చెబుతున్న పాయింట్ ఏంటి? సరే, ఈ వీడియోకి ఫస్ట్ లైక్ చేసేసంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లోతైన విశ్లేషణ చేసుకుందాం. ఫైనల్లీ కంటెండర్స్ ఎవరయ్యారు, ఫైనల్లో ఉన్న ట్విస్ట్ అయితే టాస్క్ అయితే రచ్చరంబోల టాస్క్ అంటే దాని గురించి ఎన్నడూ లేనిది చాలా వెరైటీ టాస్క్ ఇచ్చాడు. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు వెయిట్ చేస్తారు, మీకు పంచుకోవాలి, నేను చూస్తా. ఫస్ట్ కామెంట్, ఒక లైక్, ఎంత ఎక్కువ లైక్స్ పడతాయో చూస్తా, నేను గెస్ట్ చేస్తా. కనీసం నేను టార్గెట్లు పెట్టాలి, రిక్వెస్ట్లో పెడతా. సరే, అది మీ ఇష్టం. సరే, ఇక గేమ్ అన్నప్పుడు గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలంటుంది కదా అమ్మాయి. అసలు గేమ్ అంటే ఏంటి? టాస్కులు మాత్రం ఆడేసి వెళ్ళిపోయి కూర్చుంటే గేమా? ఆ గేమ్ అయితే ఆవిడ మాత్రం 100% రీతు చౌదరి బ్రహ్మాండంగా ఆడుతుంది, డీమోన్ కూడా 100% ఆడుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో గేమ్ అంటే టాస్కులు మాత్రమే కాదమ్మా, మీ ప్రతి యాక్టివిటీ ఆవిడకి తెలుసు. కాకపోతే ఇక్కడ బ్యాడ్ అయిపోయింది కాబట్టి దాన్ని సమర్థించుకునే వితండవాదం చేస్తాను తప్ప రీతు చౌదరి క్లారిటీ లెక్కదు. గతంలో ఆవిడ నోడితే ఆవిడే అనింది, ఇక్కడ పర్సనాలిటీ జడ్జి చేస్తారని ఇంత క్లాస్ పీకింది ఆవిడ. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ కౌంటే, ప్రతి మాట, ప్రతి యాక్టివిటీ, ప్రతి యాక్షన్, ప్రతి రియాక్షను అంతా కౌంట్ అవుతుంది. అంత గేమ్ అని తెలుసు, ఈవిడికి తెలుసు, ఆవిడికి తెలుసు. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా, పైగా 9 మెంబర్స్తో బిలో ది బెల్ట్ మాట్లాడారు అంటే ఆవిడ బిలో ది బెల్ట్ మాట్లాడింది నీకు ఇప్పుడే గుర్తొచ్చింది, ఇంతవరకు గుర్తు రాలేదా? ఎందుకంటే మన తనూజతో చెప్పింది కదా, గొడవ తర్వాత నీతో పోపుల్లో గొడవ పడింది, సుమన పనికిమాలని కెప్టెన్ అనింది, బర్నీని ఏది పడితే అది అనింది, ఇప్పుడు నైన్ అనింది, అలాగే డీమోను ఆంటీలు కనబడరు అమ్మాయిలే కనబడతారనింది, అట్లాగే దివ్యకు మాట్లాడింది, కళ్యాణ్ సెలబ్రిటీని పట్టుకొని తిరుగుతాడనింది. అవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయి రీతు చౌదరికి. ఎందుకంటే నా గేమ్ బాగాలేదు అన్నావు కదా, మరి నువ్వేం ఆడుతున్నావు, అతడితో అరవడం, గొడవలు పడడం, అలగడం, చించుకోవడం ఇవే ఉంటున్నాయి కదా ఆ సంజన అనడంతో ఇప్పుడు అవన్నీ పాయింట్లన్నీ తీసింది. మరి అప్పుడే ఇవే పాయింట్ల మీద నామినేషన్ చేసింటే బాగుండేది కదా. అంటే ఇప్పుడు ఆవిడ బాటంలో ఉంటుందనా, నీ గేమ్ గురించి ఎక్స్పోజ్ చేసిందనా? పైగా ఇక్కడ సంజనని కిలుక్కున్నట్టుగా అయ్యింది. ఇప్పుడు ఆయేష 100 సార్లు చెప్పింది, చెప్పలేదా? రమ్య చెప్పలేదా? ఇప్పుడు 11 వారాలు ఈవిడ గేమ్ అంతా ఈవిడికి నచ్చిన స్టైల్లో ఒక వల పట్టుకొని వచ్చి ఈ రకంగా ఆడిందని అందరూ అదొక చెత్త గేమ్, వరస్ట్ గేమ్ అని, ఆయేష కూడా బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చని కొందరు, రమ్య బాగా బ్యాడ్ అయిపోయిందని ఆవిడ అందరూ చెప్పారు కదా. కానీ ఇప్పుడు ఒకే మాట చెబుతుంది, నా రియల్ ఎమోషను, నా రియల్ జెన్యున్ ఫీలింగు, ఐ యామ్ రియల్ అని. అది ఇప్పుడు సంజన ఏమంటుందా, దానికి పంచ్ ఇచ్చింది, కౌంటర్ ఇచ్చింది. అంటే నీ నోటితో నువ్వే చెబుతున్నాడు కదా, నేను ఇంతమందితో గొడవలు పడ్డానంటే అందరితో ఆలోచించాను, అందరితో గొడవలు పడ్డాను, అందరితో ఆట ఆడాను. బట్ నువ్వేంటి, నువ్వు మాత్రం డీమోన్తోనే ఉదయం లేస్తావు, బ్రష్ చేస్తావు, ఆయన ఆమోలు ఉంటాడు, నువ్వు ఈ మూలు ఉంటావు, తింటావు, తినిపిస్తావు, గిల్లి కజ్జలు పడతావు, మళ్ళీ గొడవ పడతావు, అరుస్తావు, క్రీములు పోస్తావు, తింటావు, తినిపిస్తావు, క్రీములు పోస్తావు, కిలుక్కోవడం, గొడవ పడడం, అరుపులు, ఇదే కదా. నేను ఇంతమందితో గొడవలు ఆడానంటే ఇంతమందితో గేమ్ ఆడాను, నువ్వు అక్కడితోనే తిరుగుతాను
అన్నావు కదా అని మాదిరిగా. పైగా రీతు చౌదరి మాట అనింది కదా అక్కడ ఆ రోజు కూడా చెప్పినట్టుగా, ఒక ఇమాన్యుయల్ తప్ప అందరితో గొడవలు 9 మంది కూడా బిలో ది బెల్ట్ అంటే మరి ఈవిడ కూడా ఒక డీమన్ పవన్ కోసం కొంత సపోర్ట్ అంతా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళందరూ నీదే చెత్త గేమ్ అన్నట్టే చెబుతూ ఉన్నారని ఆ రీతు కూడా బాధపడింది. ఏంటి వచ్చిన వాళ్ళందరూ నాదే గేమ్ బాగోలేదు అంటున్నారు, బ్యాడ్ అయిపోయింది అంటున్నారు, భయం వేస్తుందని కూడా ఆవిడ నోటితో ఆవిడే భయపడింది కదా. కాకపోతే వాస్తవాలు అంగీకరించుకోలేదు సరే కదా, సంజన మీద ఇట్లా ఫోకస్ పెడితే ఆవిడ మొత్తం గెలికేస్తుంది కదా. ఆవిడ నోటితో ఆవిడే సంజన గేమ్ బాగుంది అంటున్నారు, అట్లాగే రీతు బ్యాడ్ అయింది అన్నప్పుడు రీతు చౌదరి బాధపడింది, భయపడింది, ఏంటి ఇట్లా అయిపోతుందని. గత వారం అంతా పిచ్చెక్కిపోయింది, బ్యాడ్ అయిపోయిందని. మరి సంజనానికి గెలిగితే ఆవిడ ఊరుకుంటుందా, ఇచ్చి పడేస్తుంది, గట్టిగా ఎక్కి తొక్కేసినట్టు మొత్తం మొన్నటికెటు అందరూ వచ్చి సారీలు చెప్పమన్నా నేను చూసిందే చెప్పా, నేను అబద్ధాలు ఆడట్లేదు, చూసింది చెప్పడం తప్ప అబద్ధాలు ఆడాలా, నేను చెప్పొద్దా, నేను చెప్పను అనింది. మరి సారీలు చెప్పకుండా ఉన్నదానికి మరొకసారి జస్టిఫికేషన్ చేసుకున్నట్టు అనిపించింది, మళ్ళీ ఇచ్చి పడేసినట్టు ఉంది. సరే తర్వాత ఇక ఏమైంది, ఆటోమేటిక్గా సంజన వచ్చి డాగర్ తీసినా సరే ఇంకా ఆవిడ పోటు పొడిచి అవుట్ అయిపోయినాక ఆవిడ బయటకు వచ్చేసింది. ఖచ్చితంగా ప్రస్తుతానికి నువ్వు కెప్టెన్ కదా, కంటిన్యూగా 2వ వారం వరుసగా ఎందుకు అని చెప్పేసి ఆవిడని ఎవరు తీస్తారో వేరే వాళ్ళకి పాయింట్. ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరికి ఇస్తే ఎవరిని లేపుతారో డీల్స్ మాట్లాడుకుని నీకు డాగర్ ఇస్తాను, నువ్వు ఎవరిని చేస్తావు, పలానా ఇప్పుడు రీతు చౌదరిని చేస్తానంటే నీకు డాగర్ ఇస్తాను, కళ్యాణ్కి ఇవ్వచ్చు, మన గొడవ అయింది కాబట్టి, లేదా డీమోన్కి ఎట్టి ఇవ్వదు ఆయన తీయడు కాబట్టి, లేదా ఎమ్మెన్యేలకి ఇవ్వచ్చు, ఇట్లా మాట్లాడుకుని ఇస్తారు. లేదా దివ్య నీకు ఇస్తాను ఆవిడని లేపుతావా, ఇట్లా ఈ టాస్క్ అంతా సపోర్టింగ్ టాస్క్ కాబట్టి ఎవరికి ఇస్తే ఎవరిని లేపుతారో ఖచ్చితంగా ఆ డీల్స్ అండర్స్టాండింగ్తో వెళ్తుంది. అయితే మరి నాకున్న అప్డేట్ ప్రకారం ఫైనల్ ఏంటంటే ఇట్లా ఒకరికొకరు పాయింట్లు చెప్పుకొని ఫైనల్గా అలా తీసుకున్నదని ఫైనల్గా ఈ టాస్క్లో కళ్యాణ్ అండ్ డీమోన్ పవన్ అయితే కంటెండర్స్గా మిగులుతారంట. అయితే ఇక్కడ ఒక ఇచ్చిన టాస్క్ ఎట్లాంటిది అంటే ఇంతవరకు బిగ్ బాస్లో ఇవ్వండి, చాలా రచ్చ టాస్క్ అంటే చాలా వెరైటీ టాస్క్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి టాస్క్లు ఇస్తే అయితే ఈ సపోర్టింగ్ చెప్పే కదా ఒక్కొక్కరిని ఫైనల్గా తీసేసంట. డీమోన్ పవన్ అండ్ కళ్యాణ్ చెప్పే కదా ఒక రచ్చ టాస్క్ ఎన్నడూ లేనిది వెరైటీ టాస్క్ ఇచ్చాడంట. అదేంటంటే రోడ్డు వేయాలంట. అంటే రోడ్డు వేసుకుని మీరు కెప్టెన్ అవ్వండి, ఆ రోడ్లో మీరు వెళ్ళిపోండి అని మాదిరిగా సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఎలాంటి వెరైటీ టాస్క్లు ఇస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు రొటీన్ టాస్కులు ఆ సీజన్లో చూసాం, తమిళ్లో చూసాం, కన్నడలో చూసాం అనకుండా ఒక శాండ్, గులకరాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఇట్లాంటివన్నీ ఇచ్చి రోడ్డు క్లీన్గా నీట్గా వేసుకోవాలని ఇచ్చారంట. ఇక్కడ మరి సపోర్టింగ్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేటప్పుడు రీతు చౌదరి ఆటోమేటిక్గా డీమోన్ పవన్కి చేస్తే మిగతా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారంట. అయితే నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ వీడియో చేసే సమయానికి కళ్యాణ్ లీడ్లో ఉన్నాడంట. రిజల్ట్ అయితే రాలేదు, బట్ పెండింగ్లో ఉంది. బట్ పవన్ కళ్యాణే కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై అంట. బయట మరి అయితే డీమోన్ పవన్ కొంతవరకు లీక్లు వస్తే రావచ్చు, కానీ నాకున్న అప్డేట్ చెబుతా ఉన్నా కదా, లీడ్లో ఉన్నాడు, ఆయన అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పారు. సో కన్ఫర్మ్ అయితే ఇంకా పెండింగ్లో పెట్టినారు కనుక సపోర్ట్ కూడా అక్కడ అందరూ ఎంకరేజ్ చేయడం కాదు, సపోర్ట్ కూడా ఎక్కువగా ఆ పవన్ కళ్యాణ్కే చేశారంట. అఫ్కోర్స్ ఎందుకంటే మరి లాజికల్ కూడా ఆడతాం, మరి వాళ్ళిద్దరూ ఫైనల్గా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఏమంటారు, ఇంకా డీమోన్ పవన్ ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఇతడు ఒకసారి అయ్యాడు అంటారు. ఇంకా వాళ్ళిద్దరు కాకుండా ఇంకా లాస్ట్ రౌండ్లో ఇంకెవరైనా అయ్యారు అనుకోండి, ఒకసారి కూడా కాలేదని అట్లా కావచ్చు. ఫైనల్లీ టాస్క్ అయితే అది ఇచ్చాడంట, రోడ్డు వేయాలంట. మరి ఏం మెటీరియల్ ఇచ్చాడు, ఎట్లా రోడ్డు వేశారు, ఏం జస్టిఫికేషన్ చేశాడు ఏంటనేది. సో మొత్తానికి అయితే లీడ్లో కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అయ్యే ఛాన్స్ ఉందట. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.